హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏ అయితే నేను వీడియోలు చేస్తున్నారో వాటన్నిటిని మీరు ఆదరిస్తున్న విధానం బట్టి మీ అందరికీ ధన్యవాదాలండి. ఎందుకంటే 100-200 మంది ఉండే ఛానల్ ఏకంగా 16,000 మంది పైబడే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నిజంగా మీ అందరికీ నా ధన్యవాదాలు. వీడియోలోకి వెళ్ళిపోతే కనుక వైసీపీలో ఓడిపోయే అభ్యర్థులు ఎవరా అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే అభ్యర్థులు ఖచ్చితంగా వైసీపీలో ఓటమి పాలయ్యే అభ్యర్థులండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నటువంటి చాలామంది అనుకుంటారు, ఏంటి వైసీపీ మీద కక్ష కట్టాడు, ఏంటి వైసీపీలో ఓడిపోయే ఎమ్మెల్యేల గురించి చెప్తాడని అనుకోవచ్చు. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే కనుక తెలుగుదేశంలో ఓడిపోయే అభ్యర్థుల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి దేనికి నేను పక్షపాతిని కాదు. 100% ఏదైతే నేను అనాలిసిస్ చేస్తానో ఆ విషయాన్ని నేను బట్టబయలు చేయాలని చూస్తుంటాను. కాబట్టి ఈ వీడియోలో వైసీపీలో ఓడిపోబోయే అభ్యర్థుల గురించి అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఆచంట నుంచి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గారు మంత్రిగా చేయడం జరిగింది. ఈయన ఓడిపోయే వైసీపీ అభ్యర్థుల జాబితాలో ఉన్నటువంటి క్యాండిడేట్. అలాగే తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ, అలాగే ఏలూరు ఆళ్ళ నాని, వీళ్ళిద్దరు కూడా మంత్రులేనండి, మాజీ మంత్రులే. అలాగే గన్నవరం వల్లభనేని వంశీ, పెడన జోగి రమేష్, మచిలీపట్నం పేర్ని నాని, విజయవాడ వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు, జగ్గయ్యపేట తామినేని ఉదయభాను, వేమూరు మేరుగ నాగార్జున, ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం అండి, మేకతోటి సుచరిత, చిలకలూరిపేట విడదల రజని, సత్తెనపల్లి అంబటి రాంబాబు, గురజాల కాసు మహేష్ రెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ అనిల్ కుమార్ యాదవ్, రాజంపేట మేడా వెంకట మల్లికార్జున రెడ్డి. ఒక విషయం గమనించాలండి, ఎందుకంటే వీళ్ళలో కొంతమందికి ఇంకా టిక్కెట్లు కన్ఫర్మ్ కాలా. టిక్కెట్లు ఇచ్చినా లేదా వీళ్ళ స్థానాలు మార్చినా సరే వేరే ప్రాంతాల్లో అయితే కనుక మారుస్తున్నారు, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి. ఎందుకంటే ఏదైతే సర్వే జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయించుకున్న ఐపాక్ సర్వేలో ఏదైతే బట్టబయలు అయిందో, వీళ్ళ నెగ్గరు అని ఐపాక్ సర్వే డిసైడ్ చేసిందో ఆ స్థానాలన్నింటినీ మారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మారుస్తున్నారు. మార్చినా సరే లేదా వీళ్ళకి సీట్లు ఇచ్చినా సరే 100% వీళ్ళు ఎక్కడ నిలబడినా సరే ఓడిపోవడం తథ్యం. ఎందుకంటే కనుక ఒక సర్వే కాదు, చాలా సర్వేలు ఆ గ్రౌండ్ రిపోర్ట్లను తీసుకుని చాలా సర్వేలను నిశ్చితంగా పరిశీలించి చాలా సర్వేలని చూసి విని నేను చెప్తున్న మాట అనమాట. అలాగే చాలా మట్టుకి 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. కాబట్టి అలాగే ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం గారు, ఈయన టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎలాగే నేను ఓడిపోయే క్యాండిడేటే. భీమిలి నుంచి ఉత్తమశెట్టి శ్రీనివాసరావు, చోడవరం కరణం ధర్మశ్రీ, అనకాపల్లి గుడివాడ అమర్నాథ్, పాయికారావుపేట గొల్ల బాబురావు, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు, అమలాపురం పినిపే విశ్వరూప్, రాజానగరం జక్కంపూడి రాజా, భీమవరం గ్రంథి శ్రీనివాస్. ఇవే కాదు ఇంకా ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కనుక వీళ్ళు మంత్రుల్లో ఉన్నారు, వీళ్ళలో అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, మాజీ మంత్రుల్లో ఉన్నారు. కానీ వీళ్ళందరూ నేను చెప్పినటువంటి ఈ లిస్టు ఇంకా ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్తాను, వీడియోలో చెప్తారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు అని అంటే కనుక పరిపాలన సౌలభ్యం ప్రజలకు కల్పించలేక, లేకపోతే ఏంటనే కారణాలు తర్వాత మాట్లాడుకుంటే సర్వేలన్నీ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఏంటంటే ఓడిపోయే అభ్యర్థులు వీళ్ళు అని అన్ని సర్వేలు చెప్తున్నాయండి. మనం కూడా అదే మాట చెప్తున్నాం, ఖచ్చితంగా ఓడిపోయే అభ్యర్థులే. ఎందుకంటే కనుక వాళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళకి తీవ్ర అసంతృప్తి అయితే వీళ్ళ మీద ఉందండి, తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో సరైన ఇది లేదు వీళ్ళ మీద. కాబట్టి వీళ్ళు 100% ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడాను వీళ్ళని ఎందుకు మారుస్తున్నారు అంటే ఆ నియోజకవర్గాల్లో నుంచుంటే కనుక వీళ్ళు నెగ్గరు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ప్రకటించేసినట్లు లెక్క. అంటే వీళ్ళని ఒక చోట నుంచి ఇంకో చోటకు మారుస్తున్నారంటే అక్కడ నిలబడితే ఈసారి వాళ్ళు నెగ్గరు, ఇంతకు ముందు నెగ్గారు కానీ ఈసారి నెగ్గరు అని జగన్ గారే ఒప్పుకొని వీళ్ళని మారుస్తున్నాడు అనమాట. కాబట్టి మారుస్తున్న వీళ్ళు వేరే స్థానాల్లో వేస్తే కనుక నెగ్గుతారంటే నెగ్గరు. ఇక్కడ నచ్చిన వ్యక్తి అక్కడ నచ్చుతాడు అనుకోవడం పొరపాటే. ఈ నియోజకవర్గానికి సరిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి వేరే నియోజకవర్గానికి సరిపోతాడు అనుకోవడం పొరపాటే. కాబట్టి అభ్యర్థి ఎక్కడున్నప్పటికీ, ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడున్నప్పటికీ అన్ని నియోజకవర్గాల ప్రజలు ఆయన చూస్తుంటారు. కాబట్టి 100% ప్రాంతాలు మార్చినా, స్థానాలు మార్చినా, సీట్లు మార్చినా సరే నెగ్గరు. కాబట్టి ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పి మిగిలిన విషయం చెప్తాను. అల్లూరు గుమ్మనూరు జయరాం, తాడిపత్రి కె పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం కేవి ఉషశ్రీ చరణ్, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పీలేరు
చింతల రామచంద్రారెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి, నగరి ఆర్కే రోజా, చిత్తూరు అరణ్య శ్రీనివాసులు, పలమనేరు ఎన్ వెంకట్ గౌడ్. ఇంకో విషయం చెప్పాలండి, ఏంటంటే వేళ్లకుండే వేళ్లలోనే వేళ్లకే అంటే సొంత పార్టీలోనే చాలా మటుకి తీవ్ర అభ్యంతరాలు, తీవ్ర నిరసనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విమర్శల మధ్య లేదా ఇన్ని రకాలైనటువంటి ప్రజల్లో ఉండేటటువంటి ఏదైతే నిరసనల మధ్య వీళ్ళ నెగ్గుతారనుకుంటే పొరపాటు కూడా నెగ్గరు 100%. ఈ విషయం మీరు చెప్పడం కాదు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అనమాట. కాబట్టి ఆయన చెప్పడం అంటే ప్లేసులు మార్చడమే, దాంట్లో వేరే డౌటే లేదు. కాబట్టి వీళ్ళు నెగ్గరు అని అనడంలో ఇంచుమించుగా నేను చెప్పిన మాటలో నేను చెప్పిన ప్రతి వీడియో, నేను చేసిన ప్రతి వీడియో 100% జరుగుతూ వస్తుంది. ఇది కూడా అలాగే జరగబోతుంది. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నా వీడియోలో నా మాటలు నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా లేదు ఈ పర్సన్ నెగ్గుతాడు అని కూడా మీరు కామెంట్ చేయండి. చూస్తున్న మీరు అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.